హాయ్ గైస్, మనం ఇప్పుడు జీడిమెట్లలో ఉన్నాము. మనమైతే ఒక కన్స్ట్రక్షన్ చేసినాం అనమాట. 75 స్క్వేర్ యార్డ్స్ లో 75 స్క్వేర్ యార్డ్స్ లో మనం 2 BHK అయితే డిజైన్ చేసినాము. రెంట్ పొజిషన్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి పార్కింగ్ విత్ సింగిల్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 2 BHK అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చి సింగిల్ బెడ్రూమ్ అలా 4 పొజిషన్స్ డివైడ్ చేసాము. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా అయితే మనం కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ విత్ ప్లానింగ్ తో ఎలా చేసామని. సో రండి మనం చూద్దాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ లో మనము 2 BHK అయితే డిజైన్ చేసాము. ఇది బాల్కనీ. లోపలికి వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇంకోటి వచ్చేసి ఇది మనం ఏం చేసామంటే 75 స్క్వేర్ యార్డ్స్ లో విత్ స్టేర్ కేస్ అండ్ బాల్కనీ వచ్చేసి ఇది ఒక చిన్న హాల్ అనమాట. హాల్లోను మనం వచ్చి ఇది వచ్చి చిన్న కిచెన్ సెటప్, కిచెన్ విత్ పూజా సెటప్ చేసాం అనమాట. అండ్ దీనికి అటాచ్డ్ యూటిలిటీ, అంటే దీనికి ఇంకా టైల్స్ వర్క్ నడుస్తుంది. ఇంకొక 10-20 days లో హ్యాండ్ ఓవర్ ఉందన్నమాట. మనము వర్క్ అనేది కొంచెం ఫాస్ట్ గా చేస్తున్నాం. ఇది వచ్చేసి యూటిలిటీ అండ్ ఇక్కడ కిచెన్ కి సంబంధించిన ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిన్న టీవీ సెల్ఫ్ ఇచ్చాము అండ్ విత్ ఫాల్ సీలింగ్ అనమాట. ఫాల్ సీలింగ్ కూడా మంచి క్వాలిటీ జిప్సమ్ పెట్టామన్నమాట, సెయింట్ గోపిన. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం. సో మాస్టర్ బెడ్రూమ్ లా అటాచ్డ్ టాయిలెట్ మనకి, ఇది వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ అండ్ విత్ సెల్ఫ్స్ అండ్ యాజ్ పర్ వాస్తు అనమాట. వాస్తు ప్రకారం మనం సెల్ఫ్స్ ఎక్కడ ఉండాలి, మళ్ళీ బెడ్ పొజిషన్ ఎక్కడ ఉండాలి అవన్నీ డిజైన్ చేసాము. బట్ ఏంటంటే ప్రతి ఒక్కటి మనము ప్రీమియం క్వాలిటీ డోర్స్ అయినా విండోస్ అయినా ఏదైనా విత్ క్వాలిటీ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ టాయిలెట్ వచ్చింది విత్ సెల్ఫ్స్ అండ్ బెడ్ పొజిషన్ కూడా ఇక్కడ చిన్న కిడ్స్ కోసం కాబట్టి ఒకరే కిట్ కాబట్టి మనము చిన్నగా డిజైన్ చేసామన్నమాట. సో ప్రతి ఒక్కటి మనము డోర్స్ కానీ డోర్ ఫిట్టింగ్స్ కానీ ఏదైనా బాత్రూమ్ ఫిట్టింగ్స్ కానీ అన్ని క్వాలిటీగా చేస్తాం అనమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. మనకి సెకండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ డిజైన్ చేసాము. అయితే ఇప్పుడు మనం ఈ పోర్షన్ లో వచ్చేసి ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ లో మనం ప్రతి ఒక్కటి చిన్న పూజ అండ్ విత్ కిచెన్ వచ్చేసి కిచెన్ కి సంబంధించిన సెల్ఫ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్, మళ్ళీ విత్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ ఇది హాల్ విత్ కిచెన్ ఇది. అండ్ ఇది వచ్చి సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ అనమాట. అటాచ్ టాయిలెట్ విత్ అన్ని సెల్ఫ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడైతే ఫాల్ సీలింగ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి సింగిల్ బెడ్రూమ్. నెక్స్ట్ అక్కడ కూడా ఇంకో సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ లోని మనం చిన్న కిచెన్ అండ్ పూజ సెటప్ చేసాము. సో ఇది ఈ చిన్న కిచెన్ ప్లాట్ఫామ్ విత్ సింక్ అండ్ కిచెన్ కి సంబంధించిన వస్తువులకు మళ్ళీ ఇక్కడ సెల్ఫ్ విత్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండ్ విత్ పూజా రూమ్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ చిన్న బెడ్రూమ్ లోను మళ్ళీ సెల్ఫ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇట్లా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి బాత్రూమ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇది వచ్చేసి ప్లాన్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో ఇదే రకంగా ఉంటుంది ప్లాన్. ఇంకోటి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, అది నేను కిందికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్ యాక్చువల్లీ ఇప్పుడు మనం క్వాలిటీ విషయానికి వస్తే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తాము. విత్ క్వాలిటీ అంటే విత్ పర్ఫెక్షన్ అంటే స్కిల్డ్ లేబర్ ని పెట్టి యూజ్ చేస్తాం అనమాట. మనం ఏదైనా అంటే వర్క్ చేపిస్తాం స్కిల్డ్ లేబర్ తోటి. ఇప్పుడు మనం టెర్రస్ కి ఎక్కుతున్నాం. ఇదంతా ఇంకొంచెం 20 days అయితే హ్యాండ్ ఓవర్ అయిపోతుంది సైట్. సో వర్క్స్ అన్ని స్పీడప్ అవుతున్నాయి. సో ఇది టెర్రస్. ఇక్కడ వచ్చేసి ట్యాంక్స్ వస్తాయి, వాటర్ ట్యాంక్స్. ఇంకా పెయింటింగ్ అవ్వలేదు ఇక్కడ. సో మనము వచ్చేసి క్వాలిటీ విషయం కొంచెం మాట్లాడదాం. సో మన కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి 1900 నుంచి 2000 రేంజ్ వరకు ఉంటుంది అనమాట. అదేంటి అందరు 1800 చేస్తారు కదా, 1700 చేస్తారు కదా అంటే మనం విత్ క్వాలిటీ అండ్ విత్ సూపర్వైజింగ్ విత్ డిజైనింగ్ అనమాట. మనమే డిజైన్ చేస్తాం మన ఓన్ గా. అదే సెకండ్ పార్టీకి ఇచ్చేసి డిజైన్ చేసి ఇచ్చి మనం వర్క్ చేయము. నా సొంతంగా నేను 3D ప్లాన్ కానీ
మరి ఫ్లోర్ ప్లాన్ కానీ అన్ని నేనే స్ట్రక్చర్స్ కానీ నేనే డిజైన్ చేస్తాను. స్టీల్ డిజైన్ మా స్ట్రక్చరల్ ఇంజనీర్ చేస్తారనమాట. సో అయినా కూడా ఇన్స్పెక్షన్ ఉంటుంది అనమాట. ప్రతి స్లాబ్కి మనం స్టీల్ ఎట్లా స్టీల్ ఎలా వాడుతున్నాము, ఎంత ఎంఎం వాడుతున్నామో, కాలమ్ టు కాలమ్ డిస్టెన్స్ ఎంత పెడుతున్నామో, అసలు స్లాబ్లో కరెక్ట్ స్టీల్ వాడుతున్నామా లేదా అని వచ్చేసి ప్రతి ఒక్క స్లాబ్కి ప్లింత్ బీమ్స్ అయినప్పుడైనా స్లాబ్స్ అయినప్పుడైనా అతను వచ్చి చెక్ చేస్తాడనమాట ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా మన సైట్లో కంపల్సరీ సూపర్వైజర్ అయితే ఉంటారనమాట. మనం ఇచ్చిన అవుట్పుట్ ఎలా అయితే ప్లాన్ కానీ 3D ఎలివేషన్ కానీ అలానే 100% అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మనం వచ్చేసి స్టీల్ వచ్చేసి మనము సర్వోత్తం వాడతాము, సిమెంట్ వచ్చేసి స్లాబ్స్ కి, కాలమ్స్ కన్నిటికి అల్ట్రాటెక్ వాడతాము, బ్రిక్ వర్క్ వచ్చేసి నాగార్జున కానీ అంటే అప్పుడు మార్కెట్ లో ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది వాడతాము. ఇంకోటి ఏంటి రేట్ 1900 నుంచి 2000 కూడా ఇంకో కారణం ఏంటంటే రేట్లు కూడా అప్ డౌన్ అవుతుంటది. శాండ్ ఒక రోజు ఒక రేట్ ఉంటుంది, ఇంకో రోజు ఇంకో రేట్ ఉంటుంది కాబట్టి సో మనకి అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో సార్ మనం ఇప్పుడు ఈ రేట్ ఉంది సార్, నెక్స్ట్ ఆ రేట్ అని మేము అలా అయితే ఏం అసలు చెప్పమన్నమాట. మనం ఇచ్చిన డిజైన్ కంటే ఎక్స్ట్రా ఏమైనా వర్క్ ఉంటే దానికి ఛార్జెస్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఇండియన్ టేక్ డోర్ ఇచ్చాను అనమాట. టేక్ డోర్ విత్ సమ్ డబల్ డోర్ ఇచ్చాను. ఆ డోర్ కంటే మీరు ఇంకా ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ పెట్టుకున్నారనుకోండి, సో దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ డోర్స్, అన్నిటికీ అలానే ఉంటుంది అనమాట. లైక్ బిల్డింగ్ ఇంకో ఫ్లోర్ వేయాలా కూడా ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. సో ప్రతి దానికి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ దానికి అన్నిటికీ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది అనమాట. సో ఇది యాక్చువల్లీ సిమెంట్, కాలమ్స్. ఇంకోటి ఏంటంటే రెడ్ బ్రిక్స్ కూడా మనము 8 to 9 రూపీస్ బ్రిక్స్ వాడతామంట. అది కూడా కరీంనగర్ బ్రిక్ వాడతాము. ఈ సివిల్ లో వచ్చేసి ఇది. నెక్స్ట్ అన్ని ప్లంబింగ్, ఎలక్ట్రికల్ మనం వాడే టైల్స్ కానీ కిందికి వెళ్దాం. ఎలాంటి టైల్స్ వాడాము, ఎలాంటి ప్లంబింగ్ వాడామని చూపిస్తాను. వైరింగ్ కూడా, ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా.